ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం 9th క్లాస్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ఫిజిక్స్లో నుంచి 4 చాప్టర్స్ అనేటివి మనం ముందుగా నేర్చుకుంటున్నాము. అవి మన ఛానల్లో వీడియోస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ చాప్టర్ 5 గురించి వీడియో అనేది ఫుల్గా చూడండి. చాప్టర్ 5 అనేది బయాలజీకి సంబంధించిన చాప్టర్గా ఇచ్చినారు. చాప్టర్ 5 అలాగే 6 రెండు కూడా జీవశాస్త్రానికి సంబంధించినవి. ఇందులో చాప్టర్ 5 గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. జీవుల మౌలిక ప్రమాణం. జీవుల యొక్క మౌలిక ప్రమాణం, జీవులు అనేది ఏ విధంగా తయారవుతాయి అనేది ఈ చాప్టర్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. రాబర్ట్ హుక్ పల్చని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది అనేక చిన్న గదులతో కూడినట్లు తేనె పట్టు పోలిన నిర్మాణాన్ని ఉన్నట్లు గమనించాడు. ఫస్ట్ రాబర్ట్ హుక్ అనే అతను ఒక చిన్న బెండు ముక్కను తీసుకొని దాంట్లో అనేక చిన్న చిన్న గదులు ఉన్నట్లు ఆయన పరిశీలించాడనమాట. దాని యొక్క బెండు యొక్క నిర్మాణాన్ని పరిశీలించాడు. రాబర్ట్ హుక్ 1665 సంవత్సరం సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాడు. ఈ సూక్ష్మదర్శిని ద్వారా 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే ఆయన బెండు ముక్కను పరిశీలించాడనమాట. రాబర్ట్ హుక్ ఈ చిన్న చిన్న గదులను కణాలు అని పేర్కొన్నారు. ఇక్కడ బెండులో ఉండే చిన్న చిన్న కణాలను ఏమని పేర్కొన్నారంటే ఆయన కణాలుగా పేర్కొనడం జరిగింది. కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం కలిగిన లాటిన్ పదం నుంచి వచ్చింది. కణం అనేది ఏ పదం నుంచి వచ్చింది అంటే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదం కణానికి అర్థం ఏంటంటే ఒక చిన్న గది అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ సూక్ష్మదర్శిని చూసినట్లయితే పటంలో చూపిస్తాను. తర్వాత మన చుట్టూ ఉండే అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. ఏ జీవి తీసుకున్నా అన్నీ కూడా ఒక్కొక్క కణం కలిసి ఏర్పడి ఒక జీవిగా తయారవుతుందన్నమాట. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక కణంతో జీవించే జీవులు కూడా ఉన్నాయన్నమాట. మానవులు తీసుకుంటే మన మానవ శరీరంలో అనేక కణాలతో నిర్మితమై ఉన్న శరీరమే మన మానవ శరీరం. అలా కాకుండా ఏక కణాలతో కూడా నిర్మితమై ఉన్న జంతువులు కూడా మన ప్రపంచంలో అనేటివి ఉన్నాయి. కణాలను 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుక్కున్నారు. ఇందాక చెప్పిన విధంగా రాబర్ట్ హుక్ అనే అతను కణాన్ని మొదటిసారిగా కనుక్కున్నాడనమాట. చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది 1674 సంవత్సరంలో లూవెన్ హుక్. ఈయన బెండు ముక్కలో కనుక్కున్నాడు కదా, అది నిర్జీవమైన కణాలు అనేసి కనుక్కున్నాడు. తర్వాత చెరువు నీటిలో స్వేచ్ఛాయుతంగా సజీవంగా కణాలు అనేటివి ఉన్నాయి అని చెప్పి ఎవరు కనుక్కున్నారు? లూవెన్ హుక్ అనే అతను 1674లో కనుక్కున్నారు. తర్వాత 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుక్కున్నారు. ఒక కణాలు అనేది చిన్న చిన్న గదులలో ఉంటుంది, కణం అనేది చిన్న చిన్న గదులుగా ఉంటుంది అని చెప్పి రాబర్ట్ హుక్ కనుక్కున్నారు. ఆ తర్వాత సజీవ కణాలు ఉంటాయని చెప్పి లూవెన్ హుక్ కనుక్కున్నారు. తర్వాత 1831లో రాబర్ట్ బ్రౌన్ ఏం కనుక్కున్నాడు? ఆ ఉండే కణాలకి మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది అని చెప్పి రాబర్ట్ బ్రౌన్ అనే అతను కనుక్కోవడం జరిగింది. పర్కిన్జే అనే అతను 1839 సంవత్సరంలో కణం యొక్క ద్రవ్య పదార్థాన్ని జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. ఆ కణంలో కొంత పదార్థం అనేది ఉంటుంది, అది ఆ పదార్థాన్ని ద్రవ రూపంలో ఉంటుంది. ఆ పదార్థాన్ని జీవ పదార్థంగా పేర్కొనడం జరిగింది. ఆ జీవ పదార్థం అని పేరు పెట్టింది ఎవరంటే పర్కిన్జే అనే అతను 1839 సంవత్సరంలో పేర్కొనడం జరిగింది. కణ సిద్ధాంతంను ఇద్దరు శాస్త్రవేత్తలు ఫ్లీడన్ 1838 మరియు షాన్ 1839లో సమర్పించారు. ఈ కణానికి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఎవరు? ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఒక అతను ఫ్లీడను మరియు షాన్ అనే అతను కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఈ కణ సిద్ధాంతాన్ని విస్తరించింది విర్కోవ్ అని ఆయన 1855లో కణ సిద్ధాంతాన్ని విస్తరించారు. వీళ్ళిద్దరు మాత్రం కనుక్కున్నారనమాట. తర్వాత కణ సిద్ధాంతాన్ని ఎక్కువగా విస్తృతపరిచింది ఎవరంటే విర్కోన్ అనే అతను 1855లో విస్తృతపరిచారనమాట. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్న సంవత్సరం 1940. ముందు సాధారణమైన సూక్ష్మదర్శినితో రాబర్ట్ హుక్ అనే అతను బెండు ముక్కలోని కణాలను కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సంబంధించిన సూక్ష్మదర్శినిని ఎప్పుడు ఏ సంవత్సరంలో కనుక్కున్నారంటే 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కోవడం జరిగింది. భూతద్దం ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. సూక్ష్మజీవుల్ని మనం అధ్యయనం చేయాలంటే మనకు కంటికి కనిపించిన చిన్న చిన్న జీవులు కాబట్టి వాటికి ఏది ఆవిష్కరణ ద్వారా మనకి దారి తీసిందంటే భూతద్దం
వచ్చింది కాబట్టి ఆ భూతద్దం ద్వారా సహాయంతో సూక్ష్మజీవులన్నింటినీ మనం పరిశీలించగలిగామన్నమాట. భూతద్దం ఆవిష్కరణ అనేది సూక్ష్మజీవి ప్రపంచ ఆవిష్కరణకి దారితీసింది. ఏకకణ జీవులు ఇందాక చెప్పుకున్నట్లుగా అనేక కణాలతో కాకుండా ఏకకణం ఒకే ఒక కణంలో ఉండే జీవులు ఏంటంటే అమీబా, పారామీషియం, క్లామిడోమోనస్ వంటి బ్యాక్టీరియాలు. ఇవి 3 బ్యాక్టీరియాలు అనమాట. ఈ 3 బ్యాక్టీరియాలకు వాటి శరీరంలో ఒకే ఒక కణంతో ఆ జీవి అనేది నిర్మితమై ఉంటుందన్నమాట. తర్వాత అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుంచి ఏర్పడతాయి. మానవ శరీరంలోని వివిధ రకాలైన కణాలను ఇప్పుడు పటంలో అయితే. తర్వాత ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్టమైన భాగాలను దానిలో కలిగి ఉంటుంది. ఒక కణం అనేది అందులో కణాంగాలు అనేవి ఉంటుంది అని చెప్పి ఒక నిర్దిష్టమైన భాగాలను కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ప్రతి కణంలోనూ కొంత ద్రవ పదార్థంలో పదార్థం అనేది ఉంటుంది. దాన్ని జీవ పదార్థం అని చెప్పింది ఎవరంటే పర్కింజీ అనే అతను చెప్పాడు. ఆ తర్వాత కణంలో కొన్ని కణాంగాలు కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తుంది. కణంలో ఉండే కణాంగాలు ఏం చేస్తుంది? వాటి యొక్క విధి ఏంటంటే కొత్త పదార్థాన్ని తయారు చేయడం లేదా వ్యర్థ పదార్థాలను బయటికి తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వర్తించేది ఏంటంటే కణంలోని కణాంగాలు. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నారు. కణాలను ఎవరు ఎలా కనుక్కున్నారు? ఇందాక చెప్పుకున్నట్టుగా 1665లో బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని ద్వారా కణాలను కనుక్కున్నారు. దేని ద్వారా? సూక్ష్మదర్శిని ద్వారా ఆయన కణాలను కనుక్కున్నారు. ఆయన ఫస్ట్ ఓక్ చెట్టు బెరడు ముక్కలో కనుక్కోవడం జరిగిందనమాట. ఏం చెట్టు అంటే ఓక్ చెట్టు అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు పిలుస్తారు? జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు పిలుస్తారు కణాన్ని అని అంటే, అన్ని జీవులు కణాలతో ఏర్పడ్డాయి కావున జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ కణం అని పిలుస్తారు. అంటే జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అని క్వశ్చన్ అడిగారంటే అది కణం అని కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ, ఆ కణం అనేది ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అని చెప్పేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి కణంలోని 3 లక్షణాలను గమనించవచ్చు. మూడు నిర్మాణం అనేది ఉంటుందన్నమాట. అది ఏంటంటే ప్రతి కణంలోనూ ఉంటుంది. అది ప్లాస్మా పొర లేదా కణ త్వచం. అంటే ఆ కణానికి ఒక త్వచం అనేది ఉంటుంది. దాన్ని ప్లాస్మా పొర అని అంటారనమాట. తర్వాత కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకం అంటే కణం మధ్యలో ఉంటుంది, కేంద్రకం ఉంటుంది. తర్వాత కణ ద్రవ్యం అనేది కూడా ఉంటుందన్నమాట. ఒక కణంలో ఈ 3 అనే లక్షణాలన్నిటివి మనం గమనించవచ్చు. వీటి వలన అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంలో పరస్పర చర్యలు జరపడం ఈ లక్షణాల వలన సాధ్యమవుతుంది. ఈ 3 లక్షణాల వల్ల అన్ని కార్యకలాపాలు అనేటివి జరగడం అనేది ఆ కణంలో సాధ్యమవుతుందన్నమాట. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్మా పొర అనమాట. దానినే కణత్వచం అని కూడా అంటారు. కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసి బయట పొర, అంటే ఈ ప్లాస్మా పొర అనేది ఎక్కడ ఉంటుందంటే కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసే బయటి పొర, దాన్ని బయట వాతావరణానికి నుంచి ఆ పదార్థానికి వేరు చేసే ఒక పొరలాగా ఉంటుందన్నమాట. కణం చుట్టూ ఉండే పొర అన్నమాట. తర్వాత కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. అంటే ఆ కణం లోపలికి ఏమైనా లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ప్రవేశాన్ని నిష్క్రమణని ప్లాస్మా పొర అనేది అనుమతిస్తుంది. ఆ ప్లాస్మా పొర అనుమతించిన ద్వారానే పదార్థాలు అనేవి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కణత్వచాన్ని వరణాత్మక పారగమ్య త్వచము అని అంటారు. ఈ కణత్వచాన్ని ఏమంటారు? ప్లాస్మా పొర అని అంటారు. అలాగే వరణాత్మక పారగమ్య త్వచము లేదా విచక్షణ స్తరము అని కూడా అంటారు కణత్వచాన్ని. కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకి వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. అంటే కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఒక కణం జీవించి ఉండాలంటే వాటికి ఆ వాయువు అనేది అవసరం. అలాగా ఆక్సిజన్ అనేది, అలాగే కార్బన్ డయాక్సైడ్ మొక్కలు పీల్చుకుంటుంది కాబట్టి
ఏదైనా వృక్ష కణమైన జంతు కణమైన ఏదైనా ఒక కణానికి కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ వంటి వాయువులు కావాలంటే అది ఏ ప్రక్రియ ద్వారా రవాణా చేయబడుతుందంటే వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా చేయబడుతుంది. వ్యాపనం అంటే ఏంటంటే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్ళడం అనమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే అగరబత్తి పొగ అనేది తక్కువ వ్యాపనం నుంచి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తుంది కదా, అలాగా వ్యాపన ప్రక్రియ ద్వారా రవాణా చేయబడుతుంది కణంలోనికి. కణత్వచం ద్వారా జరిగే నీటి కదలికను ద్రవాభిసరణ అంటారు. ఈ కణత్వచం అనేది ఉంటుంది కదా, దాని ద్వారా నీరు అనేది లోపలికి పోవడం జరిగిందంటే ఆ కణత్వచం ద్వారా జరిగే నీటి కదలికను ఏమంటారంటే ద్రవాభిసరణం అంటారనమాట. మొక్కలు వేర్లు ద్వారా నీటిని పీల్చుకోవడాన్ని ద్రవాభిసరణకు ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు మన మొక్కల్లో చూసినట్లయితే వేర్లు అనేటివి నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. ఆ నీటిని పీల్చుకోవడం అనేది ఆ కణమే కదా, అది కూడా ఒకటి. ఆ కణం అనేది నీటిని పీల్చుకుంది అంటే దానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు అనమాట. దీనికి ద్రవాభిసరణకి ఒక మంచి ఉదాహరణ ఏంటి అంటే మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం. ప్లాస్మా పొర మృదువైనది, లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. ప్లాస్మా పొర అనేది చాలా మృదువుగా ఉంటుందన్నమాట. అది వేటితో ఏర్పడుతుంది అంటే లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్లాస్మా పొర దేంతో ఏర్పడుతుంది? లిపిడ్లు మరియు ప్రోటీన్ల వంటి సేంద్రియ అణువులతో రూపొందించబడిందే ప్లాస్మా పొర. కణత్వచానికి ఉండే సాగే గుణం వలన అది కణానికి వెలుపల ఉండే ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా ఆహారాన్ని గ్రహించడాన్ని ఎండోసైటోసిస్ అంటారు. ఈ కణత్వచం అనేది సాగే గుణం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సాగే గుణం వల్ల వేరే బయట ఉండే ఆహారాన్ని అది చుట్టుముట్టేసి కణంలోనికి గ్రహించుకుంటుందన్నమాట. ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటారంటే ఎండోసైటిస్ అంటారనమాట. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత కణకవచం ఇప్పుడు ప్లాస్మా పొర గురించి చదువుకున్నాం కదా. తర్వాత కణకవచం అంటే ఏంటంటే ఇవి వృక్షాలలో ఉంటుందన్నమాట. ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు దాకా ప్లాస్మా పొర చెప్పింది జీవులలో కలిగి ఉండేదన్నమాట. చెట్లకి మాత్రం కలిగి ఉండే పొరను ఏమంటారంటే కణకవచం అంటారు అనమాట. అది ప్లాస్మా పొరతో పాటు అలాగే దాన్ని పోలి ఉంటుందన్నమాట. ఇది కణకవచం అనేది చాలా దృఢంగా ఉంటుంది. ప్లాస్మా పొర మృదువైనదిగా ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో తయారవుతుంది. ఈ కణకవచం అనేది దేంతో తయారవుతుంది? సెల్యులోజ్తో తయారవుతుంది అనమాట. ఆ ప్లాస్మా పొర దేంతో తయారవుతుంది? లిపిడ్లు మరియు ప్రోటీన్లతో తయారవుతుంది. కణకవచం దేంతో తయారవుతుంది? సెల్యులోజ్తో తయారవుతుంది. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కల దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. ఈ సెల్యులోజ్ అనేది మొక్కలకి దృఢమైన నిర్మాణాన్ని అందించడం జరుగుతుందన్నమాట. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచంకి దూరంగా కణంలోని పదార్థాలు కుంచుకుపోతాయి. దీనినే కణ ద్రవ్య సంకోచం అంటారు. ఒక సజీవ మొక్క కణం అనేది ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు, ఈ ద్రవాభిసరణ అంటే ఏంటంటే నీటిని లోపలికి పీల్చుకోవడం. ఈ నీటిని లోపలికి పీల్చుకోవకుండా నీటిని కోల్పోయిందంటే కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు అనేటివి ఆ పదార్థాలన్నీ కుంచుకుపోతాయన్నమాట. దీనిని ఏమంటారు? కణద్రవ్య సంకోచం అంటారనమాట. ఆ కణం అనేది కుంచుకుపోవడాన్ని కణద్రవ్య సంకోచం అంటారనమాట. తర్వాత ప్లాస్మా పొర అయిపోయిన తర్వాత రెండవది కేంద్రకం. ఈ కేంద్రకం గురించి చూసినట్లయితే కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. ఈ కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల యొక్క త్వచం అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారు? కేంద్రక త్వచం అంటారు. కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలు వంటి క్రోమోసోములను కేంద్రకం కలిగి ఉంటుంది. ఈ కేంద్రకంలో ఏముంటాయి? కడ్డీ వంటి నిర్మాణాలు ఉండే క్రోమోసోములు అనేటివి ఉంటాయన్నమాట. తల్లిదండ్రుల నుంచి తర్వాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోసోములలో DNA రూపంలో ఉంటుంది. ఈ మనం జన్యు సంబంధమైన సమాచారం కోసం ఈ క్రోమోసోములు అనేటివి పనిచేస్తాయి. అంటే DNA రూపంలో ఇవి క్రోమోసోములు అనేటివి కేంద్రకంలో ఉంటాయన్నమాట. DNA ఫుల్ ఫామ్ ఏంటంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. DNA యొక్క ఫుల్ ఫామ్. ఈ DNA రూపంలో ఈ క్రోమోసోములు అనేటివి కేంద్రకంలో ఉంటుందన్నమాట. ఇవి DNA ఏం చేస్తుంది? జన్యు సమాచారాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకుని వెళ్తుంది. క్రోమోసోములు DNA మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు.
ఈ క్రోమోసోములు అనేటివి వేటిలతో ఏర్పడిన నిర్మాణాలు? డిఎన్ఏ అలాగే ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. అంటే క్రోమోసోములు వీటి డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఉంటుందన్నమాట. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను జన్యువులు అంటారు. ఈ డిఎన్ఏలో ఉండే అణువులు విభాగాలని ఏమంటారు? జన్యువులు. జన్యువుల వల్లే కదా ఒక తరం నుంచి మరొక తరానికి సమాచారం అనేది బదిలీ అనేది అవ్వడం జరుగుతుంది. అనువంశికత ద్వారా బదిలీ జరుగుతుంది. ఆ డిఎన్ఏలో ఉండేది ఏంటంటే వాటిని జన్యువులు అని అంటారనమాట. ఈ డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. కణం విభజన చెందినప్పుడు ఈ క్రోమాటిన్ క్రోమోసోములుగా ఏర్పడుతుంది. ఈ డిఎన్ఏ అనేది క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. క్రోమాటిన్ పదార్థంలో ఈ డిఎన్ఏ ఉంటుందన్నమాట. ఆ కణం అనేది విభజన చెందినప్పుడు ఈ క్రోమాటిన్ అనేది క్రోమోసోములుగా ఏర్పడిపోతుంది. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రక త్వచం లేకపోవడం వలన కణం యొక్క కేంద్రకం సరిగ్గా ఏర్పడదు. బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవుల్లో ఈ కేంద్రక త్వచం అనేది ఉండదన్నమాట. ఆ ఉండకపోవడం వల్ల కణం అనేది కేంద్రకం అనేది సరిగ్గా ఏర్పడదన్నమాట. ఈ విధమైన కేంద్రక ఆమ్లాలు కలిగిన ప్రాంతాన్ని న్యూక్లియాడ్ అంటారనమాట. బ్యాక్టీరియా అంటేనే ఏకకణ జీవులు. ఇలాంటి ఏకకణ జీవుల్లో కేంద్రకం అనేది ఉండదన్నమాట. ఇలాగా ఉండకుండా అవి ఆమ్లాలని కలిగి ఉండే ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. దానిని ఏమంటారు? న్యూక్లియాడ్ అని అంటారు. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు, కేంద్రక త్వచం కలిగిన కణాలను నిజ కేంద్రక కణాలు అని అంటారు. ఇక్కడ మనకు ఒక బిట్ అయితే ఇవ్వచ్చు. కేంద్రక పూర్వ కణాలకు ఉదాహరణ ఏంటంటే బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు. నిజ కేంద్రక కణాలు అంటే కేంద్రకం ఉంటుందన్నమాట. ఉండే జీవులన్నీ నిజ కేంద్రక కణాలు. ఈ కేంద్రక పూర్వ కణం అనేది పటంలో చూడండి. కణ ద్రవ్యం అనేది ఏ విధంగా ఉంటుంది కణంలో అంటే కణ త్వచంతో ఆవరించబడిన ప్రాంతాన్ని కణ ద్రవ్యం అంటారు. కణంలో ఉండే ప్రాంతాన్ని మిగిలిన ప్రాంతాన్ని ఏమంటారు? కణ ద్రవ్యం అని అంటారనమాట. కణ ద్రవ్యము ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం. ఈ ద్రవ పదార్థం ప్లాస్మా పొర అనేది చుట్టూతా ఉంటుంది కదా, ఆ చుట్టూతా లోపల ఏముంటుంది? కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకం తర్వాత కణాంగాలు అనేవి ఉంటాయి. ఆ కణాంగాలకు చుట్టూ ఉండే ద్రవ పదార్థం ఉంటుందన్నమాట. ఆ ద్రవ పదార్థాన్ని ఏమంటారు? కణ ద్రవ్యం అని అంటారన్నమాట. ఇది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కలిగి ఉంటుంది. ఈ ద్రవ పదార్థంలో ఏముంటుంది? కణాంగాలు కలిగి ఉంటుంది. కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవడం వలన త్వచంచే ఆవరించిన కణాంగాలు కూడా ఉండవు. ఇందాక మనం చెప్పుకున్నట్లు కేంద్రకం అనేది ఉండదన్నమాట. కేంద్రక పూర్వ కణాలలో అంటే వాటిల్లో కణాంగాలు కూడా ఉండవన్నమాట. నిజ కేంద్రక కణాలు కేంద్రక త్వచంతో పాటు త్వచంచే ఆవరించిన కణాంగాలు కలిగి ఉంటుంది. ఇవి నిజ కేంద్రక కణాలు మాత్రమే కేంద్రక త్వచంతో పాటుగా త్వచంచే ఆవరించబడిన కణాంగాలు అనేటివి కలిగి ఉంటుంది. తర్వాత కేంద్రక పూర్వ కణానికి అలాగే నిజ కేంద్ర కణానికి కొన్ని తేడాలు అయితే ఇచ్చున్నారు. అవి ఏంటంటే పరిమాణం. కేంద్రక పూర్వ కణం పరిమాణం ఎంత ఉంటుంది? చాలా చిన్నదిగా ఉంటుంది. అది 1 నుంచి 10 UMగా ఉంటుందన్నమాట. సాధారణంగా నిజ కేంద్రక కణాలు అనేటివి పెద్దవిగా ఉంటాయి. అవి 5 నుంచి 100 UMగా ఉండడం జరుగుతుంది. కేంద్రక ప్రాంతం. ఈ కేంద్రక ప్రాంతం అనేది ఏంటంటే కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రకం అనేది ఉండదన్నమాట. కేంద్రకం సరిగ్గా నిర్మితం కాకుండా ఆమ్లాలతో కూడి ఉంటుంది. దీనిని న్యూక్లియాడ్ అంటారనమాట. కేంద్రక పూర్వ కణాలలో కేంద్రక కణాల్లో నిజ కేంద్రక కణాల్లో బాగా ఏర్పడిన కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచంచే ఆవరించబడి ఉంటుంది. క్రోమోసోమ్లు అనేటివి దీంట్లో ఎన్ని ఉంటాయి? ఒకటే మాత్రమే ఉంటుంది. దీనిలో నిజ కేంద్రక కణాల్లో క్రోమోసోమ్లు అనేవి 1 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. త్వచయుత కణాంగాలు ఉండవు. దీనిలో కేంద్రకము ఉండదు, కణాంగాలు ఉండవు. దేంట్లో? కేంద్రక పూర్వ కణాల్లో. నిజ కేంద్రక కణాల్లో త్వచయుత కణాంగాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ కణాంగాలు ఏమేమి కణాంగాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కణాంగాలు కణాలలోని త్వచంచే ఆవరించబడిన చిన్న చిన్న నిర్మాణాలను కణాంగాలు అంటారు. కణాలలోని త్వచంచే ఆవరించబడిన చిన్న చిన్న నిర్మాణాలు అనేటివి ఉంటాయి. వాటిని కణాంగాలు అంటారు. మన ముఖ్యమైన కణాంగాలు చూసినట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోములు, మైట్రోకాండ్రియా, ప్లాస్టిడ్లు ఇవన్నీ కణాంగాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. అంతర్జాతీయ ద్రవ్యజాలము త్వచంచే ఆవరించబడి నాళాలు పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణము. ఇది ఎట్లాగుంటుంది? నాళాలు పొరలతో కూడిన పెద్ద వలలాగా ఉండే నిర్మాణాన్ని ఏమంటారు? అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘ చతురస్రాకార సంచుల్లాగా కనిపిస్తుంది. ఇది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం కూడా ప్లాస్మా పొరను పోలి ఉంటుందన్నమాట. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంగా ఉంటుంది, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోములు అనబడే రేణువులు అతకబడి ఉంటాయి.
ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉపరితలం పైన ఏ రేణువులు అతకబడి ఉంటాయి? రైబోజోములు అనే రేణువులు అతకబడి ఉంటాయన్నమాట. రైబోజోములు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో సహాయపడుతుంది. నునుపు అంతర్జీవ జాలం అనేది కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులు లిపిడ్ల తయారీలో సహాయపడుతుంది అనమాట. వీటిలో కొన్ని ప్రోటీన్లు లిపిడ్లు కణ త్వచాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. దీనిని త్వచ జీవోత్పత్తి అంటారు. వీటిలో ఉండే కొన్ని ప్రోటీన్లు లిపిడ్లు అనేటివి కణ త్వచాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని త్వచ జీవోత్పత్తి అని అంటారనమాట. కొన్ని ప్రోటీన్లు లిపిడ్లు ఎంజైములుగా మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి. ఈ కొన్ని లిపిడ్లు అలాగే ప్రోటీన్లు ఏ విధంగా పనిచేస్తాయంటే ఎంజైమ్లు హార్మోన్లుగా పనిచేస్తాయి అన్నమాట. అంతర్జీవ ద్రవ్యజాలం ఎల్లప్పుడూ జీవకణాల వ్యవస్థలో ఏర్పరుస్తుంది. జీవ కణజాల వ్యవస్థలో అంటే సజీవంగా ఉండే జీవులలో ఏర్పరుస్తుంది అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక్కడ జంతు కణాన్ని పరిశీలించండి. తర్వాత కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిగా పనిచేయడం అంతర్జీవ ద్రవ్యజాలం ఒక విధి. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం ఏ విధంగా పనిచేస్తుందంటే వివిధ ప్రాంతాల మధ్య కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు అంటే కణద్రవ్యం నుంచి కేంద్రకానికి పదార్థాలను రవాణా చేసే పనికి వారధిగా ఉండే పని చేయడానికి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది చేస్తుంది. సకశేరుకాలు అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో ఏది ప్రధానమైన పాత్ర వహిస్తుందంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది పాత్ర పోషిస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వృక్షకణం. తర్వాత గాల్జీ సంక్లిష్టం మొదట కెమిల్లో గాల్జీ వివరించారు. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని వివరించిన పేరు ఎవరంటే మనిషి కెమిల్లో గాల్జీ అనే అతను ఈ గాల్జీ సంక్లిష్టాన్ని వివరించారు. సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ దాదాపు సమాంతరంగా అమర్చబడి దొంతర్లుగా ఉంటుంది. ఈ సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ అనేది సమాంతరంగా అమర్చబడి దొంతర్లుగా ఉంటుందన్నమాట గాల్జీ సంక్లిష్టం అనేది. అంతర్జీవ ద్రవ్యజాలం సమీపంలో సంశ్లేషం చేయబడిన పదార్థం కట్టలుగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపలికి వెలుపలికి వివిధ భాగాలకు పంపబడుతుంది. ఈ సంశ్లేషణ చేయబడిన పదార్థం అనేది అంతర్జీవ ద్రవ్యజాలం సమీపంలో ఉండి అది గాల్జీ సంక్లిష్టం ద్వారా ఏమవుతుంది కణం లోపలికి వెలుపలికి ఉండే భాగాలకు పంపబడుతుంది అన్నమాట. ఈ గాల్జీ సంక్లిష్టం యొక్క విధి ఏంటంటే ఉత్పత్తుల నిల్వలు, ఉత్పత్తులను రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం వంటి పనులు అనేవి ఈ గాల్జీ సంక్లిష్టం అనేది చేస్తుంది. గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చక్కెరల నుంచి సంక్లిష్టమైన చక్కెరలను తయారు చేయవచ్చు. గాల్జీ పరికరం నుంచి లైసోజోములు కూడా ఏర్పడతాయి. గాల్జీ పరికరం నుంచి ఏర్పడతాయి? లైసోజోములు కూడా ఏర్పడతాయి. ఈ లైసోజోములు అంటే ఏంటంటే లైసోజోములు జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరించబడిన కోశాలు. ఇది జీర్ణ ఎంజైమ్తో నిండి ఉంటుందన్నమాట. ఇవి కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. లైసోజోములు ఏంటంటే కణంలో ఉండే వ్యర్థ పదార్థాలను విసర్జించే వ్యవస్థను లైసోజోములు అంటారనమాట. సంక్లిష్టమైన పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. లైసోజోముల కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులు అంటారు. ఇది స్వయంగా అందులో ఉండే పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి వీటిని స్వయం విచ్ఛత్తి సంచులు అని అంటారన్నమాట. వీటిని లైసోజోముల్ని. మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాని కణ శక్త్యాగారాలు అని అంటారన్నమాట. ఇవి రెండు త్వచాలతో కప్పబడి ఉంటుంది. బయటి త్వచం రంధ్రయుతంగా, లోపల త్వచం ముడతపడి లోతుగా ఉంటుందన్నమాట. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావాల్సిన శక్తిని మైటోకాండ్రియా అడినోసిస్ ట్రైఫాస్ఫేట్ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఇది కణానికి కావాల్సిన శక్తి అనేది మైటోకాండ్రియా అనేది విడుదల చేస్తుంది అనమాట. అది ఏ అణువుల ద్వారా విడుదల చేస్తుంది? అడినోసిస్ ట్రైఫాస్ఫేట్ అనే అణువుల ద్వారా ఆ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. ఇది మైటోకాండ్రియా అనేది కణానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది కాబట్టి వీటిని కణ శక్త్యాగారాలు అని అంటారనమాట. మైటోకాండ్రియా ప్రత్యేకమైన కణాంగాలు అనగా అవి వాటి స్వంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉంటుంది. మైటోకాండ్రియా అనేది సొంతంగా డిఎన్ఏ అలాగే రైబోజోములను కలిగి ఉంటుందన్నమాట.
మైటోకాండ్రియాలు కొన్ని సొంత ప్రోటీన్లను తయారు చేసుకోగలుగుతుంది. ఇవి మైటోకాండ్రియాలు అనేవి సొంత ప్రోటీన్లు అనేటివి తయారు చేసుకోగలుగుతుంది. తర్వాత ప్లాస్టిడ్లు కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఈ ప్లాస్టిడ్లు అనేటివి కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉండే ప్లాస్టిడ్లు అనమాట. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అంటే వర్ణయుతంగా ఉంటాయన్నమాట. ల్యూకోప్లాస్ట్లు అంటే తెలుపు లేదా రంగు లేకుండా ఉంటాయన్నమాట. పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన ప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్లు అంటారు. ఈ క్రోమోప్లాస్ట్లు అన్నాం కదా, అవి రంగు కలిగి ఉంటుంది. అలాగ రంగు కలిగిన వాటిల్లో కూడా పత్రహరితాన్ని కలిగి ఉండే వర్ణద్రవ్యాన్ని కలిగి ఉండే ప్లాస్ట్లను ఏమంటారంటే క్లోరోప్లాస్ట్లు అంటారన్నమాట. క్లోరోప్లాస్ట్లు పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాల్లో ఉంటుంది. ల్యూకోప్లాస్ట్లలో పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్ల రేణువుల వంటి పదార్థాలు నిల్వ చేయబడతాయి. ల్యూకోప్లాస్ట్లలో ఏం చేయబడుతుంది? పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్లు, రేణువుల వంటి ఆ పదార్థాలు నిల్వ చేయబడుతుంది అనమాట. ల్యూకోప్లాస్ట్లలో బాహ్య నిర్మాణంలో ప్లాస్టిడ్లు మైటోకాండ్రియాను పోలి ఉంటుంది. బాహ్యంగా చూడడానికి నిర్మాణంలో ప్లాస్టిడ్లు అనేటివి ఏ విధంగా పోలి ఉంటుందంటే మైటోకాండ్రియాలను పోలి ఉంటుంది. అంతర్గత నిర్మాణం స్ట్రోమా అనే పదార్థంతో పొందుపరచబడి అనేక త్వచ దొంతర్లుగా కలిగి ఉంటుంది. అంతర్గతంగా లోపల ఏ విధంగా నిర్మాణం అనేది ఉంటుందంటే స్ట్రోమా అనే పదార్థంతో పొందుపరచబడి అనేక త్వచ దొంతర్లుగా కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిడ్లు అనేటివి అనమాట. తర్వాత రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. ఇవి రిక్తికలు అనేటివి సంచుల ఆకారంలో ఉంటుందన్నమాట. అందులో ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు అనేటివి నిల్వ చేయబడతాయి అన్నమాట. రిక్తికలు జంతు కణాలలో చిన్న పరిమాణంలోనూ, వృక్ష కణాలలో పెద్దవిగాను ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది పోయినసారి టెట్లో రావడం జరిగింది. రిక్తికలు జంతు కణాలలో చిన్నవిగా ఉంటుంది, అలాగే వృక్ష కణాలలో పెద్దవిగా ఉంటుందన్నమాట. కొన్ని వృక్ష కణాల రిక్తికల మొత్తం కణ పరిమాణంలో 50-90% ఆక్రమిస్తుందంట. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే వృక్ష కణాల్లో కణం పరిమాణం మొత్తం పోలిస్తే 50-90% ఈ రిక్తికలే ఆక్రమిస్తుందన్నమాట. వృక్ష కణాలలో రిక్తికలు కణ రసంతో నిండి ఉంటుంది. కణానికి రిక్తికలు స్ఫిత గుణాన్ని, దృఢత్వాన్ని అందిస్తాయి. అన్నమాట. ఇవి రిక్తికలు అనేటివి. వృక్షకణం జీవితకాలం అవసరమైన అనేక పదార్థాలు రిక్తికలో నిల్వ చేయబడతాయి. ఒక వృక్షానికి జీవితకాలం కావాల్సిన అనేక పదార్థాలు అనేటివి ఎందులో నిల్వ చేయబడతాయంటే రిక్తికల్లో నిల్వ చేయబడతాయి. వీటిల్లో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో ఏమేమి ఉంటాయంటే అమైనో ఆమ్లాలు, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు అనేటివి, ప్రోటీన్లు అనేటివి ఉంటాయన్నమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కణాంగాలలో స్వంత జన్యు పదార్థం కలిగిన 2 కణాంగాలు ఏమిటి? స్వంతంగా జన్యు పదార్థాన్ని కలిగినటువంటి మైటోకాండ్రియాలు, అలాగే ప్లాస్టిడ్లు అనమాట. భౌతిక రసాయనిక ప్రభావం వలన కణం యొక్క నిర్మాణం నాశనం చేయబడితే ఏం జరుగుతుంది? భౌతిక రసాయనిక చర్య వల్ల కణం నిర్మాణం అనేది నాశనం చేయబడితే దాని విధులు ఆగిపోతుందన్నమాట. అంటే కణం అనేది చనిపోతుంది. మరియు లైపోసోమ్లు అనేవి దానిని జీర్ణం చేసుకుంటాయి. చనిపోయిన కణాన్ని జీర్ణం చేసుకునేటివి ఏంటంటే లైసోజోమ్లు అనమాట. లైసోజోమ్లు స్వయం విచ్ఛిస్తి సంచులు. ఎందుకంటే అవి కణంలోని దెబ్బతిన్న లేదా అనవసరమైన భాగాలను జీర్ణం చేయగలవు మరియు కణాన్ని నాశనం చేయగలవు. వాటిని స్వయం విచ్ఛిత్తి సంచులు అని అంటారనమాట. కణం లోపల ప్రోటీన్లు ఎక్కడ సంశ్లేషణ చెందుతాయి? ఒక కణం లోపల ప్రోటీన్లు అనేటివి ఎక్కడ సంశ్లేషణ జరుగుతుంది అంటే రైబోజోముల్లో జరుగుతుందన్నమాట. తర్వాత జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టు కణం అన్నమాట. తర్వాత కణ విభజన. కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియను కణ విభజన అంటారు. కణం అనేది విభజన చెందడాన్ని కణ విభజన అంటారు. ఆ కణ విభజన కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సమ విభజన లేదా క్షయకరణ విభజన. ఈ సమ విభజన అంటే ఏంటంటే కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని సమ విభజన అంటారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని, అంటే ఆ కణం అనేది పెరుగుదల కోసం విభజించడాన్ని సమ విభజన అంటారు. అంటే దీని పేరులోనే ఉంది, సమానంగా విభజన చెందడం అన్నమాట. ఈ రకంలో తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. అంటే తల్లి కణం ఒకటి ఉంటుంది, అది ఒకటేలాంటి దీనిని పోలిన 2 పిల్ల కణాలను ఏర్పరిస్తే దాన్ని సమ విభజన అంటారు. సమ విభజనలో తల్లి కణం వలె పిల్ల కణం అదే సంఖ్యలో క్రోమోసోమ్లు కలిగి ఉంటుంది. తల్లి కణంలో ఎన్ని క్రోమోసోమ్లు అయితే ఉన్నాయో పిల్ల కణంలో కూడా అన్ని క్రోమోసోమ్లు కలిగి ఉంటుందన్నమాట. అది ఏ విభజన అయితే జరుగుతుంది?
దానిలో సమవిభజన జరుగుతుంది. తర్వాత క్షయకర్ణ విభజన ద్వారా విభజించినప్పుడు అది కేవలం 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలను ఏర్పరుస్తుంది. కేవలం 2 కణాలను ఏర్పరిస్తే అది జరిగేది సమవిభజనలో. అది 2 కణాలను కాకుండా 4 కొత్త కణాలను ఏర్పరిచిందంటే అది జరిగిన విభజన ఏంటంటే క్షయకర్ణ విభజన. క్షయకర్ణ విభజనలో తల్లి కణంలోని క్రోమోసోములు పిల్ల కణంలో సగమే ఉంటాయి. ఇది 2 కంటే ఎక్కువ 4 ఏర్పరిచింది కాబట్టి తల్లి కణంలో ఉండే క్రోమోసోముల్లో సగమే ఉంటాయన్నమాట పిల్ల కణంలో. జీవులలోని కణాలు శరీర పెరుగుదలకు, మృత కణాల భర్తీకి, ప్రత్యుత్పత్తి కోసం బీజ కణాలను ఏర్పరచడానికి విభజన చెందుతుంది. ఈ జీవులలో ఉండే కణాలు ఎందుకు విభజన జరగాలి అని అంటే ఆ శరీరం అనేది పెరుగుదల జరగడానికి, అలాగే మృత కణాలను భర్తీ చేయడానికి, అలాగే ప్రత్యుత్పత్తి కోసం బీజ కణాలను ఏర్పరచడానికి, అంటే కొత్త కణాలను ఏర్పరచడానికి ఈ కణం అనేది విభజన చెందడం అనేది జరుగుతుంది. ఈ సమవిభజన, క్షయకర్ణ విభజన అనేది పటంలో చూసినట్లయితే ఈ విధంగా. సో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 6th చాప్టర్ అయితే మనం చెప్పుకోబోతాం. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.